హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి మాక్ టెస్ట్, అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకి సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన లింక్ అండ్ నోటీస్ కూడా ఇచ్చేశారు. సో దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మాక్ టెస్ట్లో మనకి గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి ఒక డిఫరెన్స్ కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్. సో చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ మనకి సిఎన్ నెంబర్ 06/2024 అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి మన ఆర్ఆర్బీ చెన్నై వెబ్సైట్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మాక్ టెస్ట్ లింక్ అని ఉంది. దాని గురించి చూద్దాం. అలాగే మనకి క్లిక్ హియర్ టు వ్యూ సిటీ ఇంటిమేషన్ అని ఒక లింక్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇవ్వటానికి ట్రై చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ ఇక్కడ దానికి సంబంధించిన నోటీస్ అయితే ఇచ్చారనమాట, ఓకే? సో ఇప్పుడు ఈ నోటీస్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి మనకి ఏమొచ్చింది అంటే, ఇక్కడ మనకు ఒక చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది కేవలం సిటీ ఇంటిమేషన్ గురించి మాత్రమే కాదు, ఇందులో మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఏదైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉందో అందులో ఒక చేంజ్ కూడా తీసుకొచ్చారనమాట. CBT 1కి నార్మల్గా మనకి డేట్ ఏమనుకున్నాం, 7th August నుంచి 8th September వరకు ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని ఒక రోజు పెంచారనమాట, September 9th వరకు పెంచారు. సో టోటల్ 19 days అయితే ఉంది. సో మధ్యలో అంటే ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుద్దని ఏం లేదు, మధ్యలో మనకి హాలిడేస్ కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మనకి 7th August నుంచి 9th September వరకు టెంటేటివ్గా షెడ్యూల్ అన్నది మార్చారు, అంటే ఒక రోజు పెంచారు, ఓకే? అలాగే లింక్ అన్నది సిటీ ఇంటిమేషన్ గురించి డేట్ గురించి మీకు ఈజ్ లైవ్ నౌ అని అయితే చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం. ఆ లింక్ నేను చూపిస్తాను, ఓకేనా? సో సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోవచ్చు. అయితే అందరికీ కాదు, స్టార్టింగ్ 1-2 days వాళ్ళకి ఫస్ట్ చూపిస్తుంది, మెల్లమెల్లగా అందరికీ కూడా ఓపెన్ అవుతుంది, ఓకే? కంగారు పడద్దు. నెక్స్ట్ మనకి 4 days ముందు మీరు ఈ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పట్లాగే. అలాగే SMS అండ్ ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి. సో స్లోగా స్టార్ట్ అవుతాయి అవి కూడా. అండ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీ క్వైరీ ఏది ఉన్నా కూడా అడగచ్చు. Monday to Saturday 9 AM to 6 PM మీరు చేయొచ్చు అనమాట, ఓకే? సో ఆఫ్టర్ లాగిన్ మీరు సిటీ ఇంటిమేషన్ లింక్తో లాగిన్ చేసిన తర్వాత హెల్ప్ డెస్క్ లింక్ కూడా అక్కడ మీకు అవైలబుల్గా పెట్టారంట, అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకే? సో ఇది మనకి ఫస్ట్ అప్డేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ డిఫరెన్స్ చూడవచ్చు మీరు. 7th to 8th ఉండేది ఇప్పుడు 7th to 9th అయితే మార్చారు. అండ్ సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో కూడా ఇస్తాను. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ స్క్రీన్లో ఇక్కడ ఏ క్యాప్చా నెంబర్ కనబడుతుందో అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయడమే మీకు ఓపెన్ అయితే అవుతుంది. అక్కడ మీకు సిటీ ఇంటిమేషన్ అని కనిపిస్తుంది, దాని మీద చూడండి. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ మీరు మొబైల్లో చూసినప్పుడు ఆల్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో అందులో సిటీ ఇంటిమేషన్ అయితే చూడొచ్చు, ఓకే? నెక్స్ట్ మనకి ఇంకొక అప్డేట్ చెప్పాను కదా మీకు, ఇక్కడ క్లిక్ హియర్ టు మాక్ టెస్ట్ లింక్ CBT 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు తెలుస్తుంది అనమాట. సో మీ నేము, అలాగే మీరు ఎగ్జాము అండ్ ఇక్కడ మీ ఫోటో అయితే కనిపిస్తుంది, మీ సిస్టమ్ నెంబర్, ఒరిజినల్ ఎగ్జామ్లో మీ సిస్టమ్ నెంబర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, సైన్ ఇన్ చేసుకుంటారు, ఓకే? సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లాంటి ఇక్కడ మీకు ఓపెన్ అయినట్టు సెపరేట్ విండో లాగా ఓపెన్ అవుతుందో అక్కడ వెంటనే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీకు అస్సామీస్లో ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్లోకి మార్చుకోండి, ఆర్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లోకి మార్చుకోవచ్చు. టోటల్ టైము అండ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇచ్చారు, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందని. సో ఇవైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి, ఆల్మోస్ట్ సేమ్ ఇవే ఉంటాయి మీకు. అండ్ ఈ కలర్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ కలర్లో ఉంది మీరు క్వశ్చన్, ఇక్కడ మీకు క్వశ్చన్ ప్యాలెట్ కనిపిస్తుంది, ఎగ్జామ్లో చూపిస్తాను నేను. ఈ కలర్లో ఉందంటే అర్థం ఏంటి, ఇంకా ఆ క్వశ్చన్ మీరు విజిట్ చేయలేదు అంటే ఆ క్వశ్చన్ అసలు చూడలేదని. అండ్ ఈ కలర్లో ఉంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదు, అంటే చూశారు కానీ ఆన్సర్ చేయలేదు. ఈ కలర్లో ఉందంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారు. ఈ కలర్లో ఉందనుకోండి అంటే ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు కానీ రివ్యూలో పెట్టారు, అంటే మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాంలో పెట్టుకున్నారు మీరు, ఓకే? నెక్స్ట్ మీకు ఇదే కలర్ సేమ్ కలర్లో ఉండి ఇలా గ్రీన్ సింబల్ ఉందంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి
రివ్యూలో పెట్టుకున్నారు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవటానికి. ఓకే, అండ్ మీకు ఇక్కడ యారో లాగా కనిపిస్తుంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ క్వశ్చన్ అండ్ ఇటు సైడ్ క్లిక్ చేస్తే రైట్ క్వశ్చన్ అవి కనిపిస్తాయని అయితే చెప్తున్నారు. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేయాలంటే ఇట్లాంటి బటన్ ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పైకి కిందకి మూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా కొట్టాలి. ఏదైనా క్వశ్చన్కి ఇప్పుడు ఏబిసిడి అని ఉంటాయి కదా, వాటిల్లో ఆన్సర్ మీరు సి అనుకున్నారు, సి మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే ఇది సేవ్ అవ్వదు, అంటే మీరు పెట్టినా కూడా అది ఆన్సర్ కింద పరిగణించరు అనమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్లో కొట్టాలి. లేదు దాన్ని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకోవాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఓకే, దీని మీద ఆన్సర్ కావాలి అనుకుంటే క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టచ్చు, లేదు ఆన్సర్ అక్కర్లేదు జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, టు వ్యూ ద ఇమేజ్ ప్రొవైడెడ్, ఏదైనా ఇమేజెస్ ఉంటే వాటిని ఇంకా పెద్దగా చూడాలి అనుకుంటే బిగ్గర్ సైజులో క్లిక్ ఆన్ ద ఇమేజ్ అండ్ రొటేట్ ద స్క్రోలింగ్ వీల్ ఆఫ్ ద మౌస్. ఓకే, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి స్క్రోలింగ్ వీల్ని కనుక మూవ్ చేస్తే పెద్దది చిన్నది అవుద్దంట. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా వేరేవి కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేను చెప్పిన ఇంపార్టెంట్ డిఫరెన్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1, 2, 3 అని మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఇలా సెపరేట్గా అయితే ఉన్నాయంట. ఓకే, క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ అని ఇలా సెపరేట్ సెక్షన్స్లా చూపిస్తున్నారు ఈసారి. నార్మల్గా మనకి ఎన్టీపీసీకి ఇలా చూపించలేదు. ఓకే, నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి ఎన్టీపీసీ 05/2024 అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి సింగిల్గా 100 క్వశ్చన్స్ ఒకే సెక్షన్లో అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు మీకున్న డిఫరెన్స్ చూసారా, ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా సెక్షన్ వైజ్ ఇచ్చారు. సో అంటే మీకు మోస్ట్లీ ఇలాగైతే రావచ్చు, ఎందుకంటే మీకు మాక్ టెస్ట్లో ఇలా ఇచ్చారు కాబట్టి. సో ఇలా ఒకవేళ వస్తే కనుక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్వి ఒక దగ్గరే, జనరల్ రీజనింగ్ ఒకే దగ్గర ఉంటాయి. సో మీరు మైండ్ సెట్ వెంటనే ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రీజనింగ్ చేసేటప్పుడు ఒక ఫ్లోలో రీజనింగ్ చేసుకుని అలా చేసుకోవచ్చు అనమాట. మిక్స్డ్ ఉంటే ఏంటంటే వెంటనే మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఇంకొంచెం బెనిఫిషియల్ అవుతుంది. ఓకేనా, ఒకే పాత్రలో వెళ్ళటం ఈజీ కంపారిటివ్లీ. సో ఇలా కనుక వస్తే మీరు ఒకవేళ మ్యాథ్స్కి సంబంధించి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మీరు ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అట్లా మార్చుకోవచ్చు, మీరు సెలెక్ట్ చేసుకుని బాగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కంప్లీట్గా టైమ్, తర్వాత నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే మీకు ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది చూడండి, ఇక్కడ మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏం కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ తెలుగు పెట్టుకుంటే తెలుగు, లేదా ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్, సో అది చూస్ చేసుకుని ఇక్కడ కింద మీరు డిస్క్లైమర్ మీద ఆన్ చేసే ముందు ఇది ఒకసారి చదవండి. అసలు ఇక్కడ ఏముందో చాలామంది చూడట్లేదు. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ అని నాకు ఇచ్చిన కంప్యూటర్ కానీ వాటికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అని మీరు ఒప్పుకుంటున్నట్టు, అలాగే మీ దగ్గర ఏ గ్యాడ్జెట్స్ లేవు ఎగ్జామ్ చీటింగ్ చేయటానికి అన్నట్టు ఒప్పుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దీని మీద ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు అర్థం ఏంటి, మీ కంప్యూటర్ వర్క్ అవుతుందని చెప్తున్నట్టు. ఒకవేళ మీ కంప్యూటర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే దాని మీద క్లిక్ చేసి లాగిన్ చేసే ముందే మీరు ఇన్విజిలేటర్కి అయితే చెప్పండి, మీకు ఏమైనా సిస్టమ్ మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అన్నది ఇట్లా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ అసలు ఇంకా చూడలేదు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని పెట్టుకున్నారు అన్నీ చూడొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఇక్కడ సెపరేట్ సెక్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. మీరు డైరెక్ట్గా జనరల్ అవేర్నెస్ ఫస్ట్ చేద్దాం అనుకుంటే దాని మీద క్లిక్ చేసి అవన్నీ చేసేయచ్చు అనమాట. జనరల్ అవేర్నెస్ ఫస్ట్ ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ మీద క్లిక్ చేస్తే మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. చూద్దాం ఇంకా మిగతావి కూడా అట్లాగే ఉన్నాయా. జనరల్ అవేర్నెస్ మీద క్లిక్ చేస్తే మ్యాథ్స్ వచ్చింది, మరి మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే జనరల్ అవేర్నెస్ వస్తుంది. మరి ఇది ఏమైనా టెక్నికల్ ఎర్రర్ కావచ్చు, ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేదు అంటే మ్యాథ్స్వి జనరల్ అవేర్నెస్వి తప్పుగా అయితే ఉన్నాయి, బట్ ఎగ్జామ్లో అలా ఉండదు. అండ్ ఇంకోటి కన్ఫామ్గా ఇలా ఇస్తారా అని కూడా చెప్పలేము, మాక్లో అయితే ఇలా ఇచ్చారు కాబట్టి ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే మరి మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనం కన్ఫామ్గా అయితే చెప్పలేం. బట్ ఇలా వస్తే మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ అయితే ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఓకే అని చెప్పా కదా మీకు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆన్సర్ బి అనుకుంటే బి మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది సేవ్ అయినట్టు. ఇప్పుడు ఇది ఉంది, దీని ఆన్సర్ సి అనుకుందాం, సి పెట్టాం కానీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా 3కి వెళ్ళిపోయాను. సో అప్పుడు సేవ్ అవ్వలేదు, గ్రీన్ కలర్ అవ్వలేదు చూసారా సెకండ్ది. సో అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు.
అండ్ దీన్ని ఒకవేళ మీరు రివ్యూ చేసుకోవచ్చు, మార్క్ ఫర్ రివ్యూ చేసుకోవాలి అనుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించి స్క్రోల్ కిందకు వచ్చి మీరు ఇక్కడ పెట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అని పెట్టి, అంటే ఒకవేళ సెకండ్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ అని పెట్టి మార్క్ ఫర్ రివ్యూ కొట్టారనుకోండి, అలా మార్క్ ఫర్ రివ్యూ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఈ ప్యాలెట్లో చూసుకుని ఏమేమి రివ్యూలో పెట్టుకున్నారో అందులోకి వచ్చి విజిట్ చేసి మళ్ళీ మార్చుకోవచ్చు కావాలనుకుంటే. లేదు ఇప్పుడు దీనికి ఆన్సర్ ఉంది ఫోర్త్ దానికి, నాకు ఏదో తెలియదు కానీ తర్వాత సాల్వ్ చేయాలనుకుంటున్నా, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటా. సో అప్పుడు చూడండి, సో ఆన్సర్ పెట్టిన దానికి ఇలా గ్రీన్ సింబల్ వస్తుంది, ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఆ కలర్ వస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి మాక్ గురించి అయితే సో ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ ఇవి ఎప్పుడు వచ్చే క్వశ్చన్సే రిపీటెడ్గా. నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ ఇక్కడ మీకు మీ ఫోటో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ మధ్యలో మీరు ఇన్స్ట్రక్షన్స్ గురించి క్వశ్చన్ పేపర్ గురించి కావాలి అనుకుంటే ఇది మీద క్లిక్ చేస్తే ఒకేసారి మీకు క్వశ్చన్ పేపర్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఏ క్వశ్చన్ దగ్గరికైనా వెళ్ళాలనుకుంటే ఆ నెంబర్ చూసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. లేదా ఇన్స్ట్రక్షన్స్ గురించి చూడాలనుకుంటే ఇందులోకి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, అదనమాట. బట్ ఎగ్జామ్ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ముందే బాగా చదువుకోవడానికి ట్రై చేయండి, ఇన్స్ట్రక్షన్స్ టైం ఉన్నప్పుడే చదవండి. ఓకే, సో అదనమాట మనకి ఉన్న 2 అప్డేట్స్ గురించి. అండ్ మీలో కనుక ఎవరైనా సీరియస్గా దీనికి కనుక ప్రిపేర్ అవుతుంటే రైల్వే ఎగ్జామ్స్కి మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్కి, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అలాగే కంప్లీట్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సు లైక్ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ లేకపోతే ఏఎల్పి కానీ కంప్లీట్ కోర్సెస్ అయితే దొరుకుతాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కంటే కంప్లీట్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, మొత్తం కవర్ అవుతుంది కాబట్టి. అండ్ అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీ కావచ్చు, దేనికైనా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్కైనా మీకు ఉపయోగపడేలాగా మంత్లీ 200 కరెంట్ అఫైర్స్తో ఫ్రీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. సో అక్కడ మీకు ఫ్రీగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు టెస్ట్ కూడా ఉంటుంది మంత్లీ. సో చూడండి, ఫ్రీయే కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన క్లాసెస్ కావాలంటే క్లాసెస్ తీసుకోవచ్చు, అలాగే కరెంట్ అఫైర్స్ని యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ అయితే రన్ చేస్తున్నాం కదా. సో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో వాటికి సంబంధించినవన్నీ ఒక వీడియో సిరీస్ అయితే చేస్తున్నాం. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ని మన యాప్లో ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి. ఓకేనా, ఈ సెషన్ మొత్తం కంప్లీట్గా మనం ఫ్రీగానే చేస్తున్నాం. సో ఆ పీడిఎఫ్స్ అవన్నీ మీరు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు. అండ్ ఫిట్టర్ సంబంధించిన క్లాసెస్ కానీ కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఆర్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పికి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే 10% డిస్కౌంట్తో మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా యూజ్ చేసుకోండి, చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. నేనైతే పర్టికులర్గా ఏఎల్పి టెక్నీషియన్ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ని క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా డెమోస్ చూసి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకే, అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి, అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ జెన్యున్వి ఇక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. ఓకే, అండ్ ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి కూడా కొంచెం వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉంటే ఇంకా మంచి వీడియోస్ని ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మీకు ఫ్రీగా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, మీకు ఫ్రీగా క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ అలాగే మీకు గైడెన్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఫ్రీగా వస్తుంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, మీకు చెప్పా కదా ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్. ఇందులో మీరు రివర్స్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ రీసెంట్వి అలాగే ట్రైబల్ మూమెంట్స్ ఎగ్జామ్స్లో ఏమైతే అడుగుతారో అనుకుంటామో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నవన్నీ టాపిక్ వైజ్ అయితే కవర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో అవన్నీ మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. సెన్సెస్ కానీ ఇప్పుడు మీరు ప్రీవియస్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చూస్తే వీటి మీద ఆల్రెడీ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయన్నమాట. సో ఈ సిరీస్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఎక్కువ టైం లేదు. అలాగే మనం కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, ఈ ప్లేలిస్ట్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే మిగతా కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా మీ తరపు నుంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా బెటర్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.